जय बोल नागेंद्र सिंह महाराज की जय। नागेंद्र सिंह महाराज की जय। नागेंद्र सिंह महाराज की जय। जय बोल नागेंद्र सिंह महाराज की जय। భావించావా ఒకటే ఉంటుంది మొహం మీద ఉంటాడు అలంకారం ఇచ్చినా గిట్టిన జరగండి జరగండి ఏం కాదు పంచమి నాగపంచమి అత్యంత వైభవపేతంగా నిర్వహించాము. ఈరోజు ఉదయం 4 గంటల నుంచి భక్తులు అధిక సంఖ్యలో నారాయణ నాగ స్వామివారి గర్భాలయంలో పాలు సమర్పించుకొని స్వామికి 2 గంటలు సమర్పించడం సంపూర్ణ ఆరోగ్యం కాలకత్వతో నివారణకు నాగపంచమి రోజున స్వామిని దర్శించుకుంటే వ్యవసాయదారులు వర్ష ఋతువులో వచ్చేటువంటి వ్యవసాయ పనులలో సర్పకాటుకు సర్పభంగానికి గురి కాకుండా ఉండేందుకే సమస్త మహిళ వ్యవసాయ రైతు కూడా వచ్చి స్వామిని దర్శించుకోవడం అనేది చాలా అత్యంత విశేషమైనటువంటి పర్వదినంగా చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం 4 గంటలకు స్వామికి సర్పసూచి విధానంగా అభిషేకం నిర్వహించాం. సుమారు ఈరోజు 20 నుంచి 30 వేల మంది పైన స్వామిని దర్శించుకుని స్వామి యొక్క కృప పాత్రయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మాచంద్రి బాబురావు, ఆలయ ప్రధానాచార్యులు శ్రీహర్ష రాజేష్ పాల్గొని గ్రామస్తులు భక్తులు కూడా అన్ని ఏర్పాటు చేయగా భక్తులందరికీ సభ ఏర్పాటు చేసి స్వామివారి కృపకు పాత్రయ్యారు. ఈరోజు ఎక్కువ పెద్ద మొత్తంలో ఎక్కువగా రైతు కుటుంబం నుంచి ఉండేటువంటి ఆడపడుతులు కూడా వస్తారు. ఎందుకంటే వ్యవసాయ ఆధారిత కుటుంబాల్లో ఈ సమయంలో ఏంటంటే ప్రాంతాలు కాకుండా రక్షించాలని చెప్పేసి అందరూ కూడా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగుల పంచమి సందర్భంగా పాలు పంచామృతాలు సమర్పించుకొని ఆ స్వామివారిని వేడుకోవడం జరుగుతుంది. అదే కాకుండా ఎవరికైతే సంతానం లేదో లేదా కళ్యాణం లేట్ అవుతుందో అటువంటి వారందరూ కూడా స్వామివారిని దర్శించుకుని వారి యొక్క మొక్కులు చెల్లించుకోవడం వల్ల త్వరగా వారి యొక్క సమస్యల నుంచి బయటపడగలుగుతుంది. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి నాకు సపోర్ట్గా చేసినటువంటి గ్రామస్తులు గ్రామ పెద్దలు మరియు మంత్రి యొక్క ప్రధానాచార్యులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి ఇక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లు ఆలయ కమిటీ తరఫున ఏర్పాటు అవకాశం ఇచ్చినందుకు సుబ్రహ్మణ్య స్వామి